40 మందికి సరిపడా దొండకాయ పచ్చడి స్పైసీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. యూనిక్గా ఉంటుంది. ముందుగా ఆయిల్ పోసేసుకుందాము. 60 to 70 ml పట్టుద్ది. ముందుగా ఒక 150 గ్రాములు మినప్పప్పు శనగపప్పు వేసుకుందామండి. తర్వాత ఆవాలు జీలకర్ర ధనియాలు ఇప్పుడే వేసుకోవాలి. దాంతోపాటు చిటపట మానిచ్చాలి, కొంచెం కలర్ మారాలన్నమాట మినప్పప్పు శనగపప్పు అనేది. చూసుకోవచ్చు మనము. ఈ టైంలో వచ్చేసి ఒట్టిమిరపకాయలు, పసుపు, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు ఇప్పుడు వేసుకుందామండి. కొంచెం వేసుకుందాము, ఎందుకంటే చట్నీ అనేది కమ్మదనం కోసం మాత్రమే. ఇప్పుడు మనం చూసుకోవచ్చండి, ఎండుమిరపకాయలు అనేది కాస్త పొంగాయి. ఈ టైంలో వచ్చేసి మనము 4 కిలోల దొండకాయలు వేసుకున్నాము, సన్నగా కట్ చేసుకున్నవి. మనము 200 గ్రాముల రాళ్ళుప్పు అనేది వేసుకుందామండి, ఎందుకంటే ఇప్పుడు దొండకాయలు అనేది బాగా మగ్గాలి. 4 కిలోల దొండకాయలకి ఒక 1/2 కిలో టమాటో మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే లేదంటే కానీ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చండి, దొండకాయ టమాటో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం. గరుగ్గా పట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. నూకుంటానే ఇప్పుడు బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర కాడలతో సహా వేసుకుందాము. ఇది మిక్సీ బరక్గా పట్టుకోవాలి, బరక్గా పట్టుకుంటే సూపర్గా వస్తుంది. చట్నీ అనేది ఇలా బరకగా ఆడించుకోవాలండి. రోటి పచ్చడి కాబట్టి దొండకాయ పచ్చడి. దీనికి అనేది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. వచ్చేయండి, ఆయిల్ పోసేసుకుందామండి. దాదాపు 60 ml అయితే సరిపోయింది. ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. వెల్లుల్లి కొంచెం దంచుకున్న వెల్లుల్లి వేసుకుందాము, చాలా బాగుంటుంది అనమాట. దీని తర్వాత ఆవాలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకున్నాం. పోపు అనేది దీనిపైకి వేసుకుందామండి. వేసుకొని కలిపేసుకుందాం. దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. 40 మందికి ఇది కొలతలతో సహా చూపించాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.